యాక్చువల్లీ ఇక్కడ మేము 2004 టు 2010 మధ్యలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యిందండి. 2010 జీవో ప్రకారంగా లీగల్గా తీసుకున్న ప్లేసెస్ ఇవి ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి 2012 తర్వాత 50 మీటర్స్ బఫర్ జోన్ అని పెట్టారు వాటర్ బాడీస్కి పక్కన. ఇప్పుడు 2026లో 100 మీటర్స్ అని పెడుతున్నారు. ఇది పెంచుతూ పోతున్నారు. మేము 2007-8 తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు జీవో ప్రకారంగా ఎఫెక్ట్స్ వస్తే మా రెస్పాన్సిబిలిటీ ఏముందండి? సో వాళ్ళు అలా అక్వైర్ చేసుకుంటూనే వెళ్తున్నారు ల్యాండ్స్. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూలగొట్టడము, ధ్వంసం చేయడము, బిల్డింగ్లు తీసేయడము, ప్రజలను హింస పెట్టడం తప్ప ఏమైనా డెవలప్ చేస్తున్నాడా? హైడ్రాలో ఎంతమందిని చూసాము. మళ్ళీ ఇప్పుడు లీగల్గా కట్టుకున్న వాళ్ళ ల్యాండ్ మీద పడ్డాడు. 50 మీటర్స్ లాంగ్ మూసీ రివర్. ఎన్ని ఫ్యామిలీస్ ఇప్పుడు నష్టపోవాలండి? మేము 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది మా అపార్ట్మెంట్స్. ఎటువంటి భయం కూడా లేదు. మేము ఆఫీస్కి వెళ్ళి వచ్చేంత లోపల మా పిల్లలు బస్ వ్యాన్స్ దిగేసి కీస్ తీసుకుని వాళ్ళు వచ్చి ఉంటారు. డోర్స్ ఓపెన్ పెట్టుకునైనా ఉంటారు. మా నైబర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళామంటే ఊరి బయట ఇస్తారంట. అక్కడ మా పిల్లలు ఎలా ఉంటారు? ఒక్కరు జాబ్ చేసి ఫ్యామిలీని చూసుకునే కెపాసిటీ ఉంటుందండి ఇప్పుడు? ఇద్దరు జాబ్ చేస్తూ చూసుకుంటేనే ఫ్యామిలీ నడుస్తుంది. ఒకరిది లోన్స్కి, ఒకరి సేవింగ్స్, ఫ్యూచర్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం. అలా అని మేము ఇద్దరం జాబ్ చేసుకుంటూ కష్టపడి ఇక్కడ అందరు కొనుక్కుంటుంటే సడన్గా వచ్చి 2026 జీవో ప్రకారంగా మా ఇల్లులు కూల్చేస్తామంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మేమేమైనా ఇల్లీగల్గా తీసుకున్నామా? మేమేమైనా దొంగతనంగా వచ్చి కట్టుకున్నామా? లీగల్గా జీవో ప్రకారంగానే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సరే, నీకు ఈ ల్యాండ్ కావాలంటున్నావు, నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు, అది ఇండియాకి డెవలప్మెంట్కి, తెలంగాణకి డెవలప్మెంట్కి అని అనుకుంటున్నావు కదా. నువ్వు అది ఎవరికి యూస్ఫుల్ అవుతుంది? గాంధీ విగ్రహం కట్టడంతో. మూసీ బ్యూటిఫికేషన్ అంటే వాసన వస్తుందంటే అది మాకు ప్రాబ్లం లేదు, నీకెందుకు ప్రాబ్లం? మేము ఎప్పుడైనా ఎవరికైనా కంప్లైంట్ చేసామా? చేయలేదు. ఓకే, వెళ్ళి సరే నువ్వు ఫీల్ అవుతున్నావు, వచ్చేదాన్ని క్లీన్ చేయి, వారంకి ఒకసారి వచ్చి క్లీన్ చేయి. అంతేగాని నువ్వు ఇల్లంతా లేపేస్తావు అంటే. ఇదేమో 9 మీటర్స్ డిస్టెన్స్లో తీసుకున్న లీగల్ ల్యాండ్. శ్రీ ఆదిత్య వింటేజ్ బిల్డింగ్స్ అని ఉన్నాయి. అవేమో నదికి పూర్తి చేసి మరీ కడుతున్నారు. అది ఒకసారి చూడండి మీరు. అదంతా లగ్జరియస్ అపార్ట్మెంట్స్ క్రోర్స్లో ఉన్నాయంట. 36 ఫ్లోర్స్ ఎంత ఉన్నాయి అవి. వాటి జోలికి వెళ్ళట్లేదు. అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. మాది ఇక్కడ ఇంకా జనాలందరూ ఉంటున్నారు ఫుల్ ఫ్లెడ్జ్గా. అక్కడ కూలగొట్టింది మా ల్యాండ్ ఎందుకు కావాల్సి వస్తుంది వాళ్ళకి? నో ఆన్సర్ ఫర్ దట్ ఎవ్వరు కానీ. మాకు ఏం రియాక్ట్ అవ్వట్లో తెలియట్లేదు. కానీ మేమైతే ఒకటి షూర్ అండి, మా ప్లేసెస్ అయితే వాళ్ళకి అసలు ఇచ్చేదే లేదు. నీకు డెవలప్మెంట్ చేసుకోవాలంటే చేసుకో, మేము దానికి అగెనిస్ట్ కాదు. గాంధీ బొమ్మ కట్టుకుంటావో ఏ బొమ్మ కట్టుకుంటావో మేము కూడా ఫండ్స్ ఇవ్వమంటే ఇస్తాం, మేము కూడా హెల్ప్ చేయమంటే చేస్తాం. క్లీనింగ్కి నువ్వు ఎటువంటి హెల్ప్ అడిగినా మేము వచ్చి మా సైడ్ నుంచి మేము హెల్ప్ చేస్తాం. అంతేగాని మా అపార్ట్మెంట్స్ ఇవ్వాలంటే మేము ఇవ్వము. అంటే ఇక్కడ 450 ఫ్యామిలీస్ దాకా ఉంటామండి. ఇంతమందిని కూల్ చేసి ఇక్కడ గాంధీ సరోవర్ కట్టడం అనేది కరెక్ట్ కాదు. మేము అందరూ కూడా లీగల్గా ఉంటున్నాం, మొత్తం అంతా డాక్యుమెంటెడ్ అంతా ఉంది. మేము ట్యాక్స్ కడుతున్నాము. ఇన్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు ఇలా చేస్తే గవర్నమెంట్ మీద ఉండే రెస్పెక్ట్ కూడా మాకు పోతుంది. మేము టైం టు టైం ట్యాక్స్ కట్టి అన్నీ చేస్తున్నాం కదా. 7 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి ఇష్యూ నడుస్తూనే ఉందండి. ఇక్కడంతా పెద్దవాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఇది ఎగ్జామ్స్ టైం, పిల్లలు ఎగ్జామ్స్ టైము, అంతా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే ప్రాజెక్ట్స్ ఏమైనా చేపడితే అది ప్రజలకి ఫ్యూచర్కి ఉపయోగపడేలా ఉండాలి. ఇప్పుడు డ్యామ్ ఏదైనా కడుతున్నారు, సో అది అలాంటివన్నీ యూజ్ అవుతాయి. దీనివల్ల యూజ్ ఎవరికి ఉందో నాకైతే లేదు. బట్ పెడతానంటే పెట్టుకోండి, ఏదైనా ఓపెన్ ప్లేస్గా. గవర్నమెంట్ ప్లేసెసే లేవా అండి? ఇలా ఇంతమంది ఉన్న అపార్ట్మెంట్ని కూల్ చేసి ఇక్కడ పెడతామనేది అస్సలు అయితే కరెక్ట్ కాదు. సో ఏదైనా ఓపెన్ ల్యాండ్స్లో పెట్టుకోండి, అలాంటివి చేసుకోండి. ఇక్కడైతే వద్దు. ఇంతమంది సఫర్ అవుతారు. ఒకరు ఇద్దరు కాదు కదండి, 450 ఫ్యామిలీస్. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటారు. అందరికీ 10 ఇల్లులు ఉండి ఇక్కడ ఉంటున్నారా? లేదు. అందరికీ ఇదే ఆప్షను, వేరే ఆప్షన్ లేదు మాకు. గవర్నమెంట్కి అలా కాదు కదండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడే చాలా చుట్టూ చాలా ఖాళీ ఉంది కదండి. సో అక్కడంతా కట్టుకోవచ్చు కదా, ఇక్కడే డెవలప్ చేయాలని ఏం లేదు కదా. సో కొంచెం మా ప్రార్థనలు కూడా విని ఆయన మనసు మార్చుకుంటే
మేము హ్యాపీగా ఉంటాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు.